ఇది దీర్ఘకాలిక వ్యూహం ఏంటి? తన పార్టీని డెవలప్ చేసుకోవడం కాకుండా తెలుగుదేశం అట్లాగే ఉండాలి, తను బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకోవాలి. ఇది అక్కడ కనబడినటువంటి కాన్సెప్ట్. దాంట్లో ఇంకా క్లారిటీలు ఏమీ రావు. ఇక ఏమని చెప్పాలి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది దాన్ని ఏమంటారు, సూపర్ 6లు అవి అమలు కాలేదు. ఈ అమలు కాని దానికి ఆయన ఏమన్నా ఆన్సర్ చెప్పాడా? మరి ఇంకా అప్పుడు నీ విధాన నిర్ణయం ఏంటి? రెండవది, ఇప్పుడు కొన్ని యాక్షన్స్ ఉంటున్నాయి. అప్పట్లో నువ్వు భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి, దుర్మార్గం, హింస, జనాలు కొట్టడం ఏంటి, తిట్టడం ఏంటి అన్నావు. ఇప్పుడు కొట్టడం, తిట్టడం ఏం జరుగుతున్నది అన్నటువంటి పత్రికలు రాసినాయి, ఆడపత్రికలే. కాకపోతే అదేదో అధికారుల వైఫల్యం అన్నటువంటిది రాస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రాశారు, శ్రీకాళహస్తి దగ్గర నుంచి అక్కడ ఏదో తుక్కుని అమ్మేటటువంటిది ఇతర రాష్ట్రాలకు పట్టుకుపోయి అమ్ముకునే పరిశ్రమ ఒకటి ఉంది. ఆ వ్యాపారం చేసుకోవడానికి 50 లక్షలు అడిగారట. నేను చేసే వ్యాపారం నీకు డబ్బులు ఇచ్చేదేంది అని అడిగితే పోలీసుల ద్వారానే ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ద్వారా లారీలు ఆపిచ్చి ఏడిపిస్తున్నారట. ఆ నార్తోడు, గుజరాత్ తోడు అయి ఉంటాడు మేబీ. వాళ్ళు లారీలు ఆపి వేధించేటప్పటికి లారీ డ్రైవరు దాన్ని యజమానికి చెప్తే, అది కంపెనీ నార్త్ ఇండియన్ కంపెనీ అనమాట. వాళ్ళు ఏం చేశారు, ఇక ఏదో 500 ఇచ్చి 1000 ఇచ్చి చూద్దాం, లేకపోతే కనుక 50 లక్షలు అంటే కనీసం ఇంకెవడన్నా మధ్యవర్తిని పెట్టి 10 లక్షలు ఇద్దామని కాకుండా కేంద్ర హోంశాఖకు కంప్లైంట్ చేశారు. హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. రాష్ట్ర ప్రభుత్వం అర్జెంటుగా